నిన్నటి వరకు ఎలా ఉన్నానో ఎమ్మెల్సీగా కూడా అలాగే ఉంటానన్నారు ప్రొఫెసర్ కోదండరాం. పదవులు శాశ్వతం కాదన్నారు. ఎమ్మెల్సీ గురించి పెద్దగా ఆలోచన చేయలేదన్నారు. తాము మొన్నటి వరకు మాట్లాడినవే ఇవాళ కవిత మాట్లాడుతున్నారని అన్నారు. తాము మాట్లాడిన వాటికి కవిత ఓ ప్రూఫ్లా తయారయ్యారన్నారు. కవిత కొత్తపాటి ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలన్నారు. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంపై ఇంకా పూర్తి సమాచారం రాలేదని అంటున్న కోదండరాంతో విజయ్ ఫేస్ టు ఫేస్. ప్రొఫెసర్ కోదండరాం కొనసాగింపుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. ఎన్నో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కోదండరాం ఎమ్మెల్సీగా కొనసాగాలంటూ గవర్నర్ను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా గవర్నర్ను పలుమార్లు కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎమ్మెల్సీ పదవి రావడంపై మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? ఎన్నో ఇబ్బందులు, అనేకమైనటువంటి సోషల్ మీడియాలో ఇట్లా రకరకాల వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ సమిష్టిగా మళ్ళీ ఎమ్మెల్సీ రావడానికి కృషి చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఒకటే దీంతో అర్థమయ్యేది ఏంటంటే పదవులు అనేవి శాశ్వతం కాదు. పూర్తిగా వాటి వల్లనే మన వ్యక్తిత్వము రూపొందుతుంది. మనం మనుషులుగా నిలబడగలుగుతాం అనుకుంటే పొరపాటు. మనం చేసే కృషి, ప్రజా జీవితంలో మనం నిర్వహించే పాత్ర, మనం చేసే పనులు, వీటి వల్లనే మనకు ఒక గుర్తింపు శాశ్వతంగా మిగిలిపోతుంది. ఈ పదవులు అనేవి ఆ పని ఇంకా కొంత విస్తృతపరుచుకోవటానికి తోడ్పడతాయి, ఇంకా కొంత సమర్థవంతంగా చేయటానికి సహాయపడతాయి. కాబట్టి తప్పకుండా ఇవాళ ఈ పదవి రావటానికి మరి కారణభూతులైన ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకు, అదేవిధంగా గవర్నర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా సార్ని ఎమ్మెల్సీగా చూడాలని గతంలో పదవి ఇచ్చింది. కానీ ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీలు కోర్టులకు వెళ్ళడము, ఇట్లాంటి ఇష్యూస్ ఇవన్నీ చూస్తే ఏమనుకుంటారు? ఉంటుంది, మరి కొంతమందికి రాకూడదనే ఉంటుంది, అస్సలే ఉంటుంది. కానీ విషయం ఏంటంటే అంతిమంగా వాటితో మన జీవితం ఆగిపోతుందని అనుకుంటారు. అది పొరపాటు. అది మా జీవితము ఇవాళ మేము ప్రజా జీవితంలోకి వచ్చి 1980 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నది. దానికి మొదలు పదవి కాదు, దానికి ముగింపు కూడా పదవి కాదు. కాబట్టి ఆ జీవితం అనేది మనం ఎంచుకున్న లక్ష్యాల కోసం చేసే కృషి మాత్రం అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏమైనా సమాచారం అందిందా సార్? ఏమంటున్నారు? ఇప్పుడు ఇందాకనే ప్రకటన చేశారు గవర్నర్ కూడా, ఎట్లా ఉంది సార్? అదే అంటే ప్రభుత్వం నుంచి గవర్నర్ గారు ఆమోదించారు, ఇంకా దాని మీద గెజిట్ వస్తుంది అని వారు మాకు తెలియజెప్పినారు. అది అంతకు మించి ఇంకా దీని మీద తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా, ప్రమాణ స్వీకారం, దానికి సంబంధించి వివరాలు కూడా అడిగినారు. అడిగితే ఇక అది నిర్ణయము కౌన్సిల్ సెక్రటరీలు, అధికారులు వాళ్ళు నిర్ణయం చేస్తారు. తేదీలు అవి నిర్ణయం చేసిన తర్వాత ఆ కార్యక్రమం నడుస్తుంది. సో తెలంగాణ ఉద్యమకారులుగా ఎన్నో పోరాటాలు చేశారు. చాలా వరకు కూడా మీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. మీరు కూడా వాటిని ఖండించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పదవి ఇవ్వట్లేదు, ఇట్లా రకరకాలైనటువంటి ఊహాగానాలు కావాలని చెప్పి చేస్తున్నారని చాలా వరకు మీ పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా మీ చుట్టూ ఉండేవారు కానీ, ఉద్యమకారులు కానీ ఒకానొక టైంలో కొంత ఇబ్బందులు పడ్డారు. సో వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఇప్పుడు ఏవైనా ఆరోపణలు, విమర్శలు ఇవి మనం చేసే పని ఇంకా బాగా చేయటానికి ఉపయోగపడితే స్వీకరించాలి. అది ఎవరు చేసినారు అనేది ముఖ్యం కాదు. రాష్ట్రంలో ఈరోజు కొత్త పార్టీ కవిత స్థాపించడం జరిగింది. టీఆర్ఎస్, గతంలో ఉన్న టీఆర్ఎస్, మళ్ళీ ఈమె కూడా టీఆర్ఎస్ అనే ఒక పేరు పెట్టుకుంది. ఎలా చూస్తారు? ఇప్పుడు చాలా వివరణ అయితే అసమగ్రంగా ఉంది. ఒక మహిళ రాజకీయాల్లోకి రావటం అయితే చాలా సంతోషించదగిన పరిణామం, ఆహ్వానించవలసిందే. అందులో ఒక నాయకురాలిగా రావటం అయితే ఆనందం అనిపించింది. కానీ విషయం ఏంటంటే ఇంకా సమగ్రంగా మాట్లాడి ఉండాల్సింది. టీఆర్ఎస్ పార్టీ బాగాలేదు అని చెప్పింది, దాని వ్యవహార శైలి బాగాలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినరు అన్నీ చెప్పిండ్రు. కానీ ఎందుకు అట్లా జరిగింది అనేది వివరించాలి. దానికి కారణాలు తెలియజెప్పాలి. అది చాలా కీలకం. కారణాలు తెలియజెప్పి రెండోది
తాను అట్లాంటివి తప్పులు దొరలకుండా ఏ రకమైన సిద్ధాంతాన్ని ఆచరించబోతున్నది కూడా చెప్పాలి. మూడోది తన ఆచరణ ఏ రకంగా భిన్నంగా ఉంటుంది అనేది కూడా సూచించాలి. ఎందుకంటే అనేక మంది తప్పులు చేసినారు అనే మాట అంటున్నప్పుడు తాను తన పార్టీలో కూడా బ్రోకర్లు ఉన్నారు, గుంటనక్కలు ఉన్నారు అని అంటున్నప్పుడు అట్లాంటివి తలెత్తకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటే తన ఆచరణ ఎట్లుంటుంది అనేది వివరించాలి. ఇవన్నీతో పాటు నాలుగోది ఏంటంటే ఇన్ని జరిగినప్పుడు తాను అందులోనే ఉన్నది. అప్పుడు ప్రజలకు నష్టం జరిగినప్పుడు అంతర్గతంగా నిలబడి కనీసం ఒక ప్రెజర్ గ్రూప్గానైనా పనిచేసి ఉండవలసింది. కొంత అంతర్గతంగా నిలబడి ప్రజల తరఫున ఒక ఒత్తిడి పెట్టినా బాగుండేది. ఆ పని కూడా వారు అప్పుడు చేయలేకపోయినారు. తన అవసరాలు ప్రయోజనాల కోసమే తిరిగినరని అప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో మరి తప్పకుండా ఇవన్నీ సరి చేసుకోగలిగితే ఆమెకు స్థానము భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మాత్రం నిలబడ్డు చాలా కష్టమవుతుంది. మిగతా వాళ్ళతోని పోటీ పడలేక ఏగలేక మరి ఆ పార్టీ కూడా ఇబ్బందుల పాలవుతుంది. సో అది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి మరింత బాధ్యతను పెంచిందని చెప్పి పెద్దల సభలో ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలతో పాటు అన్ని రకాల సమస్యల పైన వినిపిస్తామని, ఖచ్చితంగా గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటూ ప్రజా సమస్యల పైన సభల్లో చట్టసభల్లో కూడా ప్రశ్నిస్తానని, మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవికి కూడా ప్రొఫెసర్ కోదండరాం కృతజ్ఞత తెలిపారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.